183 గజాల 3 BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. నమస్కారం సత్యం గారు. నమస్తే నమస్తే అమ్మా. సో చాలా వరకు కూడా మహిళలు ఎస్పెషల్గా ఇంట్లో ఉండి ఏదైనా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి మనకి ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం వల్ల కావచ్చు, ఇంట్లో కొంచెం నాకంటూ నేను మనీ ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ప్రతి ఒక్క మహిళకైతే ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ వ్యాపారం సెట్ అవుతుందంటారా? వీట్ గ్రాస్ వ్యాపారం ఖచ్చితంగా సెట్ అవుతుంటుందండి. మహిళలు చాలా పెంచడంలో వాళ్ళకు ఒక్కసారి తెలిస్తే మాత్రం వాళ్ళు తీసుకున్న జాగ్రత్త ఇంకెవరు తీసుకోలేండి. ఎందుకంటే చాలా నీట్గా వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు కడుగుతున్న ట్రేస్ కానీ ప్రతీది కూడా చాలా నీట్గా ఉంటుంది. దాన్ని క్లీనింగ్ చేసే విధానం కూడా వాళ్ళు శుభ్రంగా చూస్తుంటారు కాబట్టి ఏంటంటే చేయొచ్చు, పెద్ద మొత్తంలో బిజినెస్ చేయొచ్చు. అలాంటి మహిళలు ఎవరైతే బిజినెస్ చేయాలి అంటే చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇది పబ్లిక్ రిలేషన్తో కూడుకున్న బిజినెస్ కాబట్టి ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళాలి, స్ట్రీట్ల పొంటి రోడ్డు పైన వెళ్ళకుండా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి చిన్న ప్లాంట్ పెట్టుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. ఒక మంచి సిటీస్ ఉన్న కాడ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తర్వాత విజయవాడ కానీ, వైజాగ్ కానీ, ముంబై కానీ, పూణే కానీ ఇలాంటి దాంట్లో ఏంటంటే ఒక చిన్న ప్లాంట్ను పెట్టుకొని ప్రొద్దున వాళ్ళ ఇంటి పనులు ఏమన్నా రోజు ఒక 2 గంటలు, ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, అంటే ఈ 2 గంటల్లో 1 గంట చాలామంది వాకింగ్ అని వెళ్తుంటారు, తర్వాత జాగింగ్ అని వెళ్తుంటారు. ఇలా వెళ్ళి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేస్తుంటారు. సో అదే ఎక్సర్సైజ్ని ప్లాంట్లో వీళ్ళు ఆ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అవుతుంటుందండి. అంటే దీని ద్వారా ఏంటంటే మన హెల్త్తో పాటు మనము సింపుల్గా ఇంటి దగ్గర ఉండి మహిళలు అన్నారు, మహిళలకు సంబంధించింది బయటికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ఒక చిన్న మొబైల్ ఉంటే ఆ మొబైల్ నుంచే సింపుల్గా 70,000 నుంచి ₹1,00,000 సంపాదించవచ్చు. 70,000 to 1 lakh వరకు ఒక్క నెలకు వాళ్ళ ఖర్చులు పోను సంపాదించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఆన్లైన్లో డెలివరీస్కి సంబంధించిన యాప్స్ కొన్ని వందల యాప్స్ వచ్చినాయండి. రకరకాల యాప్స్ ఉన్నాయి. గ్రాసరీస్ మనకు ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ డెలివరీ ఇచ్చేటి, డైరెక్ట్ ఇంటికి డోర్ డెలివరీ అంటే మన ఇంటి బంధువు తీసుకొచ్చి ఇచ్చినట్టు మన ఇంటికి వచ్చి ఏ ఫ్లోర్లో ఉన్నా, ఏ స్ట్రీట్లో ఉన్నా, ఏ కాలనీలో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి బెల్ కొట్టి ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. అలాంటి యాప్స్ని యూజ్ చేసుకొని కస్టమర్స్ కొంతవరకు వాళ్ళున్న ఏరియాలో వీట్ గ్రాస్ ప్లాంట్ను కొన్ని బ్యానర్స్, ఫ్లెక్సీలో లేదనుకుంటే వీకెండ్ న్యూస్ పేపర్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన ఏదైనా బ్రౌచర్ పాంప్లెట్ లాంటిది ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి తెలిసిపోతుంటుంది. సో ఇక్కడ మేము ఇట్లాంటి పద్ధతిలో వీట్ గ్రాస్ పెంచుతున్నామండి, మా దగ్గర ఉంటుంది, 365 days మాకు అవైలబుల్ ఉండదు. మేము పెంచే ప్లాంట్ అన్ని స్టాండర్డ్తో తీసుకుంటున్నాం అనే ఉద్దేశ ప్రకారం వాళ్ళు చూస్తే దాని నుంచి కాంటాక్ట్స్ వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు కాల్ చేసినప్పుడు ఇలాంటి యాప్ ద్వారా వాళ్ళకి డెలివరీ పంపించవచ్చు. ఆ ఛార్జెస్ ఏవైతున్నాయో ఈ రేట్లో వీళ్ళు తీసుకున్నారంటే బ్యాలెన్స్ చేసుకొని చేయొచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. నా చేతి కింద దాదాపు అంటే ఒక 40 మంది డెలివరీ బాయ్స్ ఉండిండే ఇంతకుముందు. ఆ 40 మంది డెలివరీ బాయ్స్లో దాదాపు అంటే నేను డెలివరీ వాళ్ళకి గ్రాస్ను మనం ప్యాక్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో పర్సనల్ ఫోన్ వస్తుంది, లేదంటే ఒక ఫ్రెండ్ కలుస్తుంటాడు, లేదంటే ఇంకా ఏదన్నా బైక్ ప్రాబ్లము ఇంకేదో జరుగుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఇచ్చిన ఆ ఫ్రెష్ గ్రాసు టైంకు రీచ్ అవ్వట్లేదు. ఈ పిల్లల దగ్గర చిన్న చిన్న పనులు ఏదైనా నెగ్లెక్ట్ ద్వారానో లేదనుకుంటే ఇంకేదో దాని ద్వారా, అదే ఈ యాప్ ద్వారా మనం చేసుకుంటే ఇప్పుడు మొబైల్లోనే మనకు కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళిండు, ఎన్ని నిమిషాలు వస్తుంది, దాని అమౌంట్ ఎంత అవుతుంది, ఎవ్రీథింగ్ మనకు ఈ యాప్ ద్వారా కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఆ 40 మందిని తీసేసి నేను కూడా ఈ యాప్ ద్వారానే ఎవరి గ్రాస్ అవసరం ఉన్నా కూర్చుండి ఇంట్లో కూర్చుండి ప్యాకింగ్ చేసి పంపిస్తున్నాను. ఈ రకంగా మనకి వ్యాపారం చేస్తే లాభం ఎంతవరకు ఉంటుందంటారు? లాభం ఎంతవరకు అంటే మనము పెంచుకున్న గ్రాస్ ఏదైతే ఉందో ఆ రేటు కస్టమర్ ఖచ్చితంగా మనకు పే చేస్తుంటారండి. ఓకే, ఇప్పుడు నేను ఇస్తున్న ప్యాకెట్స్ నేను ఒక రేట్ ఫిక్స్ చేశాను. ఆ రేటు మన ఇంటి దగ్గరైనా అదే రేటు,
తర్వాత వాళ్ళు వచ్చి తీసుకున్న అదే రేట్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్న ఆ పేమెంట్ అనేది మనకు వస్తుంటుంది. డెలివరీ అనేది ఏదైతే ఉందో దాని ఛార్జెస్ కస్టమరే చూసుకుంటాడు. కాబట్టి ఇలా దాదాపు అంటే ఒక డైలీ ఒక 15 ఆర్డర్స్ వీళ్ళు సేవ్ చేసుకున్నా కానీ దాదాపు అంటే ఒక 6,000 రూపీస్ బిజినెస్ అనేది రోజుకు 15 ఆర్డర్లు మాత్రమే వీళ్ళు చేసుకోగలిగినా కానీ ఒక 10 ప్యాకెట్లకు ఒక ప్యాకింగ్ 10 ప్యాకెట్స్కి ఒక ప్యాకింగ్ పెట్టుకుంటే దాదాపు అంటే 30 రూపాయలకు ఒక ప్యాకెట్ ఉంది ఇప్పుడు మనం ఇచ్చేది హైదరాబాద్లో. విత్ 300 రూపీస్కు 10 ప్యాకెట్స్ మనం ఇస్తున్నాం. ఆ 10 ప్యాకెట్స్ మన ఇంటి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నా వాళ్ళకి 300 మనకు పే చేయాల్సిందే. వాళ్ళకి అక్కడికి డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ ఛార్జ్ వాళ్ళు చూసుకొని అప్పుడు 350 360 400 వాళ్ళకి ఛార్జ్ అవుతుంటుంది తీసుకున్న వాళ్ళకు. ఏంటంటే మన రేట్ అనేది 30 రూపీస్కి ఒక ప్యాకెట్ 10 ప్యాకెట్స్ 300 అనేది మనకు వస్తుంటుంది. అలా ఒక 15 మందిని ఒక డైలీ 15 ఆర్డర్స్ మాత్రమే ఇంత అంటే దాదాపు అంటే కొన్ని ఒక 2 నుంచి 3 లక్షల పాపులేషన్ ఉన్న సిటీలో 20 ఫ్యామిలీస్ మనకు దొరికిన ఒక ఫ్యామిలీ 300 రూపీస్ అంటే 20 మంది అనుకున్నా మనకు 6,000 రూపీస్ మనకు వస్తుంటాయి. ఆ 6,000 రూపాయలు అంటే 6 ముళ్ళ 18 అంటే 1,80,000 రూపాయల బిజినెస్ వీళ్ళకి అవుతుంది. ఆ పైన ఉన్న 80,000 రూపీస్ మెయింటెనెన్స్ మీద తీసేసుకోండి, 1,00,000 రూపాయలే తీసుకొస్తుంటాయి. 15 ఫ్యామిలీని రోజుకు 15 ఫ్యామిలీలు లేదా 20 ఫ్యామిలీస్ మనము రీచ్ అయినా చాలు. దీని ద్వారా సింపుల్గా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. అది నేను ఫాలో చేస్తున్నాను కాబట్టి ఏంటంటే ఇలా మహిళలు ఇంట్లో కూర్చుండి ఇలాంటి యాప్స్ ద్వారా డెలివరీ పంపిస్తూ ఈ రకంగా కూడా చేయొచ్చు. సో ఇలా ఎవరైనా కూడా వీటికి సంబంధించి పూర్తి వివరాలు కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా ఏంటంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కు కాల్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే నేను కలిసి వాళ్ళతో మాట్లాడతాను. తర్వాత ప్లాంట్ పెట్టుకునే విధానం, బిజినెస్ చేసే విధానం, ప్యాకింగ్ చేసే విధానం, తర్వాత వాళ్ళకి ఇష్టమైన యాప్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో కూర్చుని మహిళలు ఈజీగా బిజినెస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం అపాయింట్మెంట్ తీసుకుంటే నేను చెప్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.